హాయ్ వ్యూవర్స్, నేను కొద్ది రోజుల క్రితం మంచు లక్ష్మి ఆయన జర్నలిస్ట్ ఎవరు సినీ జర్నలిస్ట్ మూర్తి అయితే అడిగితే ఆయన క్వశ్చన్ అంటూ రాలేదు. బట్ ఆయన కరెక్ట్గానే అడిగాడు. అడిగిన విధానం తేడా కొట్టేసరికి మంచు లక్ష్మి సీరియస్ అయింది అంటూ మంచు లక్ష్మికి సంబంధించి నేను క్వశ్చన్ వేయటం ఫేస్బుక్లో పెడతాం, దాని వీడియో కూడా చేసి మన దగ్గర పెట్టేశాం. ఆ రోజు ఆయన తాత అని కొంతమంది అంటూ ఉంటారు. సో ఆ రోజు తాత, ఈ రోజు జేజీ. ఎవరి జేజీ అంటారు చూస్తారా, ముస్లిం మాటలు మాట్లాడుతున్నారా చిన్నదైనా కానీ అని, లైక్ అలా అనుకోవాలి ఆమె. మరి చిన్నవా పెద్దవా నాకు తెలియదు. ఈ జేజీ అనేది కూడా నేను ఎటకరగా అనట్లేదు. ఊళ్ళో అంటారు చూస్తావా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ముసలిదానిలాగా, ముసలిలాగా అంటారు, లైక్ ఆవేళ అంటున్నారు. ఎందుకు ఆ మాట్లాడే పెద్ద మాట ఏంటి? ఎదురుగా ప్రదీప్ రంగనాథం గతంలో వచ్చేసి లవ్ టుడే, డ్రాగన్ లైట్ సినిమా తీసుడు 100 కోట్ల పైగా హిట్ కొట్టాడు, 100 కోట్ల పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు డ్యూడ్ అనే సినిమా, దీనికి సంబంధించి ప్రమోషన్ లైక్ ప్రెస్ మీట్లు అలా ఆముండి మీరు చూసే సన్నగా కళ్ళు లోపల పోయి సంతలు ఏదో చెప్పుకుంటే హీరో మెటీరియల్ కాదు కదా. హీరో మెటీరియల్ కదా ఆమందా, వేరే లేరు అంటున్నారు, మీరేమంటారని అందా అన్నది సెకండరీ. అసలు అడగాల్సిన అవసరం ఏంటి? అసలు హీరో అంటే ఎవడు? వెనకాల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలా, కులం ఉండాలా, డబ్బు ఉండాలా? ఎవరు హీరో అంటే? ఈరోజు సూపర్ స్టార్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, మెగాస్టార్ ఉన్నటువంటి వాళ్ళు కూడా, మెగాస్టార్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? చిరంజీవి నార్మల్ సాధారణ ఫ్యామిలీ, రజనీకాంత్ సాధారణ ఫ్యామిలీ, టాప్ స్టార్లు కావాలా? సో ఇలా చెప్పుకుంటే పోతే ఆఫ్కోర్స్ సూపర్ స్టార్ కృష్ణ కూడా సాధారణ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయనే. మన శోభన చలపతిరావు, మన శోభనబాబు ఆయన అంతే, ఎన్టీ రామారావు అంతే, నాగేశ్వరరావు అంతే. వీళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో, వెంకటేష్ రామనాయుడు కొడుకు, నాగార్జున అక్కడ నాగేశ్వరరావు కొడుకు, బాలకృష్ణ తారక రామారావు కొడుకు, ఇలా. సో ఓవరాల్ ఇక్కడ ఏమంటారంటే, ఈ రోజు కూడా హీరోలు అన్నప్పుడు నటన పరంగా చూడాలి తప్ప బ్లడ్ బ్రీడ్ మా వంశం తొక్క తోలు ఇదే హీరో కావాల్సిన క్వాలిఫికేషన్, ఇదే హీరో మెటీరియల్ అనుకుంటారు ఉంటే సిగ్గుపడండి. దాన్ని జర్నలిజం ఎవడు అనడు. ఇక్కడన్నా మారండి. ఇక మొన్న ఆయన మంచు లక్ష్మిని మాట్లాడిన విధానం మరలా ఆ రోజు కూడా చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాను. వే ఆఫ్ క్వశ్చన్ ఆయనకి రాలా. క్వశ్చన్ కరెక్ట్గానే అడిగారు. సినిమా వాళ్ళని చూసి బయట అన్నీ నేర్చుకుంటూ ఉంటారు కదా. ఈ వయసులో మీరు అలా కొరచ దుస్తులు వేస్తూ ఉంటే, కొంచెం బాడీ కనపడే దుస్తులు వేస్తూ ఉంటే ఇబ్బందిగా ఉండేది కదా. దానివల్ల ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు ఏంటనో, లేదన్నప్పుడు దానివల్ల మరి సొసైటీలో అంతా ఫాలో అయితే మీకు ఓకేనా అంటే ఇలా అడిగితే అయిపోతుంది. అప్పుడు ఏం ఆన్సర్ చెప్పితే చూసాను, బట్ ఆన్సర్ లేదు, ఏం లేదు, మొత్తం కంపుకొంపోయింది. సో అంతేమని నేను చెప్పేది, హీరోయిన్లు అంటే ఎక్స్పోజింగ్, హీరోయిన్లు అంటే కమిట్మెంట్ ఇవ్వాలి, హీరోయిన్ అంటే బ్లడ్ బ్రీడ్ వంశం నుంచి రావాలి అన్న ఆ భ్రమలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు జర్నలిస్టులు కాదు. అలా ఎవరైతే ఉన్నారో సామాన్య ప్రజానికం వాళ్ళు కూడా బానిసలు అంటే నా ఉద్దేశం లెక్క. యాక్టింగ్ వచ్చిందా, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందా, పాత్ర ఏది పరకాయ ప్రవేశం చేస్తున్నారా, అందరూ నిట్టమే చేయగలుగుతున్నారా, అందరితో బాగున్నారా, సభా సంప్రదాయాలు తెలుసా, ఇవి చూడండి. వాళ్ళే హీరోలు, వాళ్ళే హీరోయిన్లు.